హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. కొన్ని విషయాలు ఏమంటే మనకి తెలియకుండానే ఉండిపోతాయి. అది ఎప్పుడో ఒక సమయం ఎవరో ఒకరి ద్వారా మనకు తెలియవస్తది. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఆహా! ఇన్ని రోజులు ఇలాంటి అవకాశాన్ని మనం మిస్ చేశామే అని అనుకుంటాం. అలాంటి విషయమే ఇది. మరి మీలో ఎంతమందికి తెలుసు నాకు తెలీదు. నాకైతే మొన్న ఈ మధ్యనే తెలియవచ్చింది. అది మీకు షేర్ చేద్దామని షేర్ చేస్తున్నానండి. నాకు తెలిసిన విషయాలు షేర్ చేస్తున్నా. ఇంకా ఇందులో ఏమన్నా ఉన్నాయంటే తెలీదు. ఇన్ కేస్ మీకు ఇది నచ్చి మీరు ఇందులో ఇది చేద్దాం అనుకుంటే ఏంటని చెప్తా. ఇది ఒకలాంటి స్కీమ్. ఇందులో మనం డిపాజిట్ చేద్దాం అనుకుంటే గనక బాగుంది ఇదేదో అనుకుంటే మీరు ఫర్దర్‌గా వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలని నేను చెప్తాను. అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ గ్యాదర్ చేసుకొని మీరు అందులో డిపాజిట్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. 12,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన ఛానల్లో. ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఇలానే మంచిగా ఇంకా మన ఛానల్ యొక్క గ్రోత్, ఇది నా ఛానల్ అనుకోకండి, ఇది మన ఛానల్ అనుకోండి. గ్రోత్కి సపోర్ట్ చేయండి, సరేనా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఏమంటే ఈ స్కీమ్ పేరు వచ్చి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అండి. ఇది సెప్టెంబర్ 15, 2015లో మోడీ గారి చేత లాంచ్ చేయబడింది. ఎప్పుడు? 2015లో. అయితే ఇప్పుడు ఎంత? 2024. ఇన్ని రోజులు ఈ విషయం నాకైతే తెలియలేదండి. మీలో ఎవరికన్నా తెలిసిందా? కింద కమెంట్ సెక్షన్లో పెట్టి. నాకు తెలియదు. నాకు రీసెంట్గానే తెలిసింది, అందుకని మీకు చెప్తున్నా. ఎన్నో స్కీములు ఇలా మనకు తెలియకుండానే పోతున్నాయండి. మంచి స్కీమ్స్ బోల్డ్ ఉన్నాయి. అయితే మనకు తెలియకుండా, మనం తెలుసుకోకుండా ఉండడం వలన వాటి యొక్క బెనిఫిట్ని మనం పొందలేకపోతున్నాం. ఈ స్కీమ్ డీటెయిల్స్ ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను, సరేనండి? ఏంటంటే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే ఇది ఎస్బీఐలో ఉంది. ఇంకా కొన్ని బ్యాంక్స్లో కూడా ఉండొచ్చు. నాకు తెలిసి ఎస్బీఐలో ఉంది. ఇప్పుడు మన దగ్గర పాత గోల్డ్ ఉంటుందండి. ఏమంటే కొన్ని కమ్మలు విరిగిపోయి ఉంటాయి, బ్యాంగిల్స్ విరిగిపోయి ఉంటాయి, చైన్ తెగిపోయి ఉంటుంది. మనం ఏమనుకుంటాం, అబ్బా ఇది ఇప్పుడు మార్చాలా, ఇది మన వాళ్ళు ఎప్పుడో ఇచ్చారు, ఇలానే పెట్టుకుందాం, ఎందుకు మార్చడం, మారుస్తే కనుక ఇంకా మనం ఎక్స్ట్రా మనీ వేయాలి, ఉండని చూసుకోవచ్చని చాలా వస్తువుల్ని అలా పక్కన పెట్టేసి ఉంచుతామండి. దానివల్ల మనకి ఏమన్నా లాభం ఉందా? సారీ, ఏమన్నా లాభం ఉందా? ఏమీ లేదు. గోల్డ్ అలానే బీరువాలోనో లాకర్లోనో ఎక్కడో ఒక చోట, బ్యాంక్ లాకర్స్లో కూడా పెడుతూ ఉంటాం, అలా ఉంటుంది. దానివల్ల మనకు ఒక్క పైసా ప్రయోజనం లేదు. అలా కాకుండా మనం ఈ పాత గోల్డ్ ఇప్పుడు మనకు అవి యూజ్ అవ్వడంలా ఇరిగిపోయినాయి, లేకపోతే బాగా పాతబడిపోయి ఉన్నాయి, యూజ్ అవ్వట్లేదు. గోల్డ్ కాయిన్స్ కూడా కొంతమంది కొని పెట్టుకొని ఉంటారు, అలానే ఉంచుతారు. దీనివల్ల యూజ్ లేకుండా ఉంది. ఇప్పుడు మనం ఈ పద్ధతిని ఫాలో చేస్తే దాంతో మనం మంచి బెనిఫిట్ పొందొచ్చు. ఏంటంటే అది ఆ పాత గోల్డ్ అన్నీ తీసుకొని, ఇరిగిపోయింది, యూజ్ చేయనివి అన్నీ తీసుకెళ్ళి మనం కనుక ఎస్బీఐ బ్యాంక్లో డిపాజిట్ చేయాలండి. కొన్ని బ్యాంకులో 10 గ్రామ్స్ ఉంటే కూడా చాలు, డిపాజిట్ చేయొచ్చు. ఎస్బీఐలో కొంతమంది 10 చెప్తున్నారు, కొంతమంది 30 గ్రామ్స్ చెప్తున్నారు. ఇన్ కేస్ మీకు చేయాలనిపిస్తే డీటెయిల్ అక్కడ గ్యాదర్ చేసుకోండి. 30 గ్రామ్స్ వరకు మనం డిపాజిట్ చేయొచ్చు. 30 గ్రామ్స్ నుంచి మినిమం 10 లేకపోతే 30 నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని గ్రామ్స్ అన్న మనం డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఈ గోల్డ్ని ఇస్తాము వాళ్ళ దగ్గర. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని చూస్తారు. స్టోన్స్ అలా పెట్టినవి ఉంటాయి కదా కొన్నిటికి, వాటిని అన్నిటినీ తీసేసి గోల్డ్ని మెల్ట్ చేయొచ్చు, లేకపోతే అలానే తూకం వేస్తారంటారు కదా, చేసేసి ఎన్ని గ్రామ్స్ గోల్డ్ ఉందో అది రాసి మనకి ఇచ్చేస్తారండి. వాళ్ళు డిపాజిట్ చేసుకుంటారు. అప్పటికి ఒక స్లిప్ లాగిస్తారన్నారు. నాకు ఒకళ్ళు చెప్పారు, స్లిప్ లాగిస్తారన్నారు. ఇచ్చిన తర్వాత అదే అన్నీ ఉంటాయి కదా, మనం ఇంత గోల్డ్ వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు అన్నీ తీసేసి మొత్తం చూస్తే ఇప్పుడు మనం ఒక 50 గ్రామ్స్ గోల్డ్ ఇచ్చామనుకోండి వాళ్ళకి, వాళ్ళు అవన్నీ స్టోన్స్ గీన్స్ అన్నీ తీసేసి, కొన్ని షాప్లో చూసారంటే పాత గోల్డ్ని మెల్ట్ చేసి ఇన్ని గ్రామ్స్ ఉన్నాయమ్మ అని చెప్తారు కదా, అలా చూసి ఎన్ని గ్రామ్స్ ఉందో దానికి అన్నీ లెక్కలేసి ఇస్తారు. 90 డేస్ తర్వాత మన ఇంటికి సర్టిఫికేట్ వస్తుంది. మనం వెళ్ళి తెచ్చుకోవడం, ఇంటికో సర్టిఫికేట్ వస్తుంది, ఇన్ని గ్రామ్స్ మీరు డిపాజిట్ చేశారని.
దీనికి 3 టర్మ్స్ ఉన్నాయండి. ఫస్ట్ టర్మ్ వచ్చి షార్ట్ టర్మ్ అంటారు, తర్వాత మీడియం టర్మ్ అంటారు, తర్వాత వచ్చి లాంగ్ టర్మ్. ఈ 3 టర్మ్లో మనకి ఏది నచ్చిందో, షార్టా, మీడియమా, లాంగా, ఏది కావాలో అది మనం సెలెక్ట్ చేసుకొని డిపాజిట్ చేస్తే దానికి తగినట్లుగా మనకి ఇంట్రెస్ట్ ఇస్తారు. ఎంత ఇంట్రెస్ట్ అని నేను చెప్తాను. ఎవ్రీ ఇయర్ మార్చి 31న వెళ్ళి మనం ఆ ఇంట్రెస్ట్ని కలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇంట్రెస్ట్ వద్దు, మేము ఫుల్ మెచ్యూర్డ్ అయ్యే వరకు, ఇప్పుడు నేను 3 ఇయర్స్ చేశాను అనుకోండి, కొంతమంది 15 ఇయర్స్ కూడా చేస్తారు. ఆ టైం అయ్యే వరకు మేము వెయిట్ చేసేసి మొత్తంగా తీసుకుంటాము, మధ్యలో మాకొద్దు అనుకున్నట్లయితే మనం మొత్తం వెయిట్ చేసి, మనం షార్ట్ టర్మా, లాంగ్ టర్మా, మీడియం టర్మా ఏదో సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ టైం ఆ పీరియడ్ అయ్యే వరకు వెయిట్ చేసినట్లయితే మొత్తం కలిపి ఎలా ఇస్తారంటే, మన గోల్డ్ ఉంది కదా, ఒక 30 గ్రామ్స్ గోల్డే మనది ఉంది అక్కడ వాళ్ళ దగ్గర. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనం వచ్చి జ్యువెలరీగా ఇచ్చాం, వాళ్ళు వచ్చి మనకు రిటర్న్ ఇచ్చేటప్పుడు జ్యువెలరీగా ఇవ్వరు. ప్యూర్ గోల్డ్ ఎన్ని గ్రామ్స్ ఉందో అన్ని గ్రామ్స్కి గోల్డ్ కాయిన్స్ రూపాన లేకపోతే గోల్డ్ బార్ రూపాన ఇస్తారు. ఇప్పుడు మీ దగ్గర గోల్డ్ కాయిన్స్ ఉందనుకోండి, చాలా రోజులుగా అలానే పెట్టుకున్నాం, ఇలా ఇచ్చినట్లయితే, డిపాజిట్ చేసినట్లయితే మనకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది కదా. మనం ఎందుకు కాయిన్స్ ఊరికే పెట్టుకోవడం, కాయిన్స్ ఇచ్చినా కూడా మళ్ళీ మీకు కొత్త కాయిన్స్, మంచి ప్యూర్ గోల్డ్లో కాయిన్స్ కానీ బార్గా రూపాన కానీ ఇస్తారు. ఇన్ కేస్ మీకు లోన్ కావాలనుకున్నట్లయితే ఏం చేస్తారంటే లోన్ కూడా ఇస్తారు. ఇప్పుడు మనం ఇచ్చిన గోల్డ్లో 75%, 100% లోన్ ఇవ్వరు, అందులో 75% లోన్గా కూడా మనం తీసుకోవచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అప్పుడు మనం ఈ స్కీమ్ని యూజ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇంట్లోనే పెట్టుకున్నాం అనుకోండి గోల్డ్, మనకేమన్నా యూజ్ ఉందా, లేదు, ఊరికే అలా పెట్టుకొని ఉంటాం. అదే కనుక ఈ స్కీమ్లో జాయిన్ అయినట్లయితే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, మళ్ళీ పాత గోల్డ్ని కొత్త గోల్డ్గా చేసి ఇస్తారు. ఇప్పుడు నేను చెప్పాను మీకు ఈ స్కీమ్, మీకు నచ్చినట్లయితే బ్యాంకుకి వెళ్ళి కనుక్కోండి. ఎస్బీఐ ఉంది, ఇంకా ఎక్కడుందని నాకు తెలియదు, నాకు బాగా తెలిసింది ఎస్బీఐ, ఇంకా కొన్ని బ్యాంకుల్లో కూడా ఉండొచ్చు. ఎస్బీఐలో వెళ్ళి కనుక్కొని ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే జాయిన్ అవ్వండి. మీరు చెప్పారు అందుకే జాయిన్ చేశాము అని నన్ను అనకూడదు. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి స్కీమ్స్, ఏమేమి ఉన్నాయి, ఎలా సేవ్ చేసుకోవచ్చు, ఏమేమి మార్గాలు ఉన్నాయి, ఇవన్నీ నేను మీకు చెప్పిస్తాను, నాకు తెలిసిన విషయాలు. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వాలనుకుంటే అవ్వండి. బాగుందే, నచ్చింది, లేకపోతే 1-10 సార్లు ఆలోచించండి, ఇతరుల దగ్గర విచారించండి, కరెక్టేనా అని కనుక్కోండి. అప్పుడు ఏ విషయమైనా దిగాలి. నేను చెప్పినా ఎవరు చెప్పినా కళ్ళు మూసుకొని నమ్మి దిగకూడదు. ఇదే నేను స్టార్టింగ్ వీడియో నుంచి మీకు చెప్తూ ఉన్నాను. మీరు చెప్పారు మేం చేసామని అనకండి, మీకు నచ్చినట్లయితేనే చెయ్యండి అని నేను చెప్తూనే ఉన్నాను కదా. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీకు నచ్చినట్లయితే ఈ స్కీమ్లో వెళ్ళి జాయిన్ చేయండి, లేకపోతే లేదు, సరేనా. ఇప్పుడు దీనికి ఇంట్రెస్ట్ ఎంత ఇస్తారు అని మనం చూద్దామండి. 1 ఇయర్కి అయితే కనుక ఫస్ట్ ఏంటి, షార్ట్ టర్మ్ ఉంది కదా, అది వచ్చి 1 ఇయర్ ఉండొచ్చు, 1 నుంచి 2 ఇయర్, 2 నుంచి 3, 1 నుంచి 3 ఇయర్స్ వరకు షార్ట్ టర్మ్ అండి. తర్వాత మీడియం టర్మ్ ఉంది కదా, అది వచ్చి 5 నుండి 7 ఇయర్స్ వరకు ఉండాలి మీడియం టర్మ్లో డిపాజిట్ చేస్తే. తర్వాత లాంగ్ టర్మ్ ఉంది కదా, అది వచ్చి 12 నుంచి 15 ఇయర్స్ వరకు మనం డిపాజిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 ఇయర్కి చేశారనుకోండి, మీకు ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే 0.5% ఇంట్రెస్ట్ వచ్చింది పర్ యానం, సరేనా. అదే 1 నుంచి 2 ఇయర్స్ మీరు పెట్టుకున్నారనుకోండి, దానికి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే డిపాజిట్ చేసినట్లయితే 1 నుంచి 2 ఇయర్స్ వరకు 0.55% ఇస్తారు. 2 నుంచి 3 ఇయర్స్ వరకు ఉన్నామంటే 0.60% ఇంట్రెస్ట్ మనకి ఇస్తారు. 2 నుంచి 3 ఇయర్స్ వరకు 0.60% ఇస్తారనమాట. ఇదే మనం 5 నుంచి 7 ఇయర్స్ వరకు, 5 నుండి 7 అంటే మీడియం టర్మ్, ఇందులో ఉన్నట్లయితే డిపాజిట్ చేసినట్లయితే 2.25% ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత, 2.25. ఇదే కనుక లాంగ్ టర్మ్ అంటే 12 నుంచి 15 ఇయర్స్ వరకు చేసుకున్నట్లయితే డిపాజిట్ 2.50, ఎంత, 2.50 ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇది ఎలా చేసుకోవాలి, జాయింట్ అకౌంట్లో చేసుకోవచ్చు అంటే లేదు, ఇండివిజువల్గా ఒక్కళ్ళ పేరు మీద ఇది మనం డిపాజిట్ అనేది
చేసుకోవాలండి. ఎవరి పేరు మీద పడితే వాళ్ళ పేరు మీద, ఇద్దరు ముగ్గురు పేర్ల మీద చేయాలంటే కుదరదు, ఒకళ్ళ పేరు మీదే చేసుకోవాలి. ఇది ఎవరెవరు డిపాజిట్ చేయొచ్చు ఈ స్కీమ్ అంటే ఓన్లీ ఇండియన్స్ మాత్రమే. ఎన్ఆర్ఐ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ చేయడానికి కుదరదు. ఇండియన్స్ మాత్రమే ఈ స్కీమ్లో జాయిన్ అయ్యి డిపాజిట్ చేసుకోవచ్చు. ఇదేనండి ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్. చాలామంది గోల్డ్ని యూజ్ చేయని వాళ్ళు మీకు ఇష్టమైతే కనుక ఈ స్కీమ్లో జాయిన్ చేసి వచ్చే ఇంట్రెస్ట్ తీసుకోండి. లేదు మేము ఫుల్గా 1 ఇయర్ 2 ఇయర్ మధ్యలో మాకొద్దు, ఎవ్రీ ఇయర్ ఎండింగ్లో మాకొద్దు, మొత్తం మేము ఇన్ని ఇయర్స్ డిపాజిట్ చేసాం కదా, అది ఫుల్ మెచ్యూర్డ్ అయ్యి వచ్చే వరకు మేము వెయిట్ చేస్తాం అన్నట్లయితే, మెచ్యూర్డ్ అయ్యి వచ్చే వరకు వెయిట్ చేసినట్లయితే మీకు ఆ ఇంట్రెస్ట్ మీరు ఇచ్చిన గోల్డ్ మొత్తానికి కలిపి, ఇప్పుడు మీరు 30 గ్రామ్స్ అన్నారు కదా, ఇంట్రెస్ట్ ఇన్ని సంవత్సరాలకి ఎంత ఇంట్రెస్ట్ అయిందో దానికి కూడా గోల్డ్ రూపాన 30 ప్లస్ ఒక 10 5 గ్రామ్స్ వేసుకోండి ఊరికి ఎగ్జాంపుల్కి, మొత్తం కలిపి 35 గ్రామ్స్ 40 గ్రామ్స్ గానో మనకి ఇస్తారు. ఆ ఇంట్రెస్ట్కి ఎంత గ్రామ్స్ గోల్డ్ వచ్చిద్దో ఆ గ్రామ్స్ మీరు పెట్టిన గ్రామ్స్కి యాడ్ చేసేసి మొత్తం కలిపి ఇస్తారనమాట. ప్యూర్ గోల్డ్గా ఇస్తారు. మీరు పెట్టిన జ్యువెల్స్ మళ్ళీ రావు, వాటిని కరగేసేస్తారు అనుకుంటా, గోల్డ్ కాయిన్గా లేదా గోల్డ్ బార్గా వస్తుంది. ఇది ఇష్టపడిన వాళ్ళు నచ్చినట్లయితే వెళ్ళి ఇంకా ఫుల్ డీటెయిల్స్ గ్యాదర్ చేసుకొని మీరు జాయిన్ చేయండి. ఇదే ఈరోజు వీడియో. నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి. ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి, నెక్స్ట్ వీక్లో సూపర్ వీడియోస్ వస్తాయి. అవన్నీ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.